ఫర్ యూ మీకు లిటరల్లీ చాలామంది అంటారు తను అదృష్టవంతురాలు కూడా అంటారు టాలెంట్తో పాటు. బేసిక్గా ఫస్ట్ ఫిలిం లైక్ ఒక రేంజ్లో హిట్ చేయడం అనేది క్రేజీనెస్ అది. సో ఫర్ యూ ఎలా అనిపించింది ఆ రోజు అంత బిగ్గెస్ట్ టాక్ వచ్చినప్పుడు? యాక్చువల్లీ ట్రూ, నేను లక్కీ కూడా. కానీ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టే ఒక డేలో వచ్చింది కాదు అది. నాకు 8 years పట్టింది బేబీ వరకు రావడానికి. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్. బట్ నో బడీ టాక్ అబౌట్ లైక్ ప్రీవియస్లో ఏం జరిగిందనేది తెలియకుండా ఫస్ట్ మీరు లీడ్ చేసింది ఇది కాబట్టి ఎవ్రీబడి గివింగ్. బట్ తెలుసు కొందరికి నేను యూట్యూబర్గా ఉన్నాను, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను, దెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాను అని చెప్పి. రైట్. ఆ 8 yearsలో ఇవన్నీ నడిచినాయి. ఆఫ్టర్ దట్ బేబీ. రైట్. బేసిక్ కామన్ క్వశ్చన్ నాకు తెలిసి అందరూ అడిగేది ఏంటి అంటే సక్సెస్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ టీమ్ని చూస్ చేయడం జరుగుతుంది, సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం జరుగుతుంది అంటారు. బట్ గ్యాప్ ఇచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత భాస్కర్ గారు గ్యాప్ ఇవ్వడం జరిగింది. వెన్ లైక్ భాస్కర్ గారు ఈ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ఫస్ట్? అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఇలాంటివి అదేం లేదండి. అంటే నేను క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ లేకపోతే నార్మల్గా వేసి లెక్కలు వేసుకుని ఉంటే నేను ఇవాళ ఇంకా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడిని. అంటే యాక్టర్ షుడ్ నాట్ రైట్, ఆర్ యాక్టర్ రైటింగ్లోకి ఎందుకు వస్తున్నాడు, లేకపోతే మేకింగ్లోకి ఎందుకు వస్తున్నాడు అని క్వశ్చన్స్ చాలా అడిగేవాళ్ళు స్టార్టింగ్లో, బిఫోర్ కృష్ణ అండ్ హిస్ లీలా అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ గివెన్ ఇన్ టు దట్ మిత్ ఆర్ ఏమంటారు ఆ నోషన్కి నేను సరెండర్ అయిపోయి ఉంటే ఇంకా జస్ట్ వెయిటింగ్లోనే అలా ఉండేవాళ్ళం మనం. సో ఐ జనరలీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆర్ ఎనీ గేమ్ అండి. నేను జస్ట్ నాకు ఏదన్నా ఎవరైనా చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను ఒప్పేసుకుంటాను. సో నాకు భాస్కర్ గారు కథ చెప్పిన రోజు డే 1 నాకు ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ అ వెరీ కూల్ ఫిల్మ్ టు మేక్.